హలో మిశ్రావు, ఇప్పటి వరకు బ్యాంకుల్లో బంగారానికి ఇచ్చేటువంటి రుణాలు సులభతరంగా ఉన్నాయి. ఇక నుంచి సులభతరంగా ఉండవు. ప్రస్తుతం పినాకిల్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఈ మొత్తం సిస్టమ్ని మార్చేశారు. దీన్ని ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి రెండు అమలు చేస్తూ ఉన్నాయి ఆర్బీఐ నిబంధనల మేరకు. రాబోయేటువంటి వారం 10 రోజుల్లో ఈ పినాకిల్ అనేటువంటి సాఫ్ట్వేర్ని అన్ని బ్యాంకుల్లో ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఆ సాఫ్ట్వేర్ ప్రకారమే ఇంకా బ్యాంకుల్లో బంగారం రుణాలు వస్తాయి. ఏంటి బంగారం రుణాలకు ఆ సాఫ్ట్వేర్కి ఉన్న సంబంధం ఏంది? ఆ సాఫ్ట్వేర్లో ఎలాంటి నిబంధనలు పెట్టారు? ఆర్బీఐ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం అని అంటే, ఇక నుంచి మీరు బంగారం రుణాలు తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఐటీ రిటర్న్స్ వేసి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళైతే. అదే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళైతే మీకు పొలాలు ఉన్నాయా లేవా, లేదంటే వ్యవసాయ అనుబంధానికి సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయా, దానికి సంబంధించినటువంటి విలువను కూడా లెక్కించి అప్పుడు మీకు రుణాలు ఇస్తారు. ఇంతకు ముందులాగా మీరు ఎంత బంగారం పెడితే అంత బంగారానికి రుణం ఇవ్వరు. నెంబర్ 1. నెంబర్ 2, బిస్కెట్లకు అలాగే బంగారం కడ్డీలకు రుణాలు ఇవ్వరు. ఇప్పటివరకు ఏం చేస్తున్నారు? బిస్కెట్లు కొంటున్నారు, బంగారం బిస్కెట్లు, అలాగే కడ్డీలు కొంటున్నారు, వాటిని తీసుకెళ్ళి బ్యాంకులో పెడుతున్నారు, రుణాలు తీసుకుంటున్నారు. ఇప్పుడిగా ఇక నుంచి అది చెల్లదు. కేవలం ఆభరణాలకి, నాణ్యాలకి మాత్రమే బ్యాంకు రుణాలు ఇస్తారు. నెంబర్ 3, మీరు రీపేమెంట్ ఎలా చేయగలరు, మీకు అప్పులు ఎన్ని ఉన్నాయి, మీ ఆదాయం ఎంత ఉంది, ఇవన్నీ లెక్కేసిన తర్వాత ఎంత ఇవ్వచ్చు అనేది నిర్ధారించి మీకు బ్యాంకులో బంగారు రుణం ఇస్తారు. నెంబర్ 4, మీరు రీపేమెంట్ ఎప్పుడు చేస్తారు? ఇప్పటివరకు ఎంప్లాయీస్ ఏం చేస్తారు? లోన్ తీసుకొని దాన్ని ఈవీఎంల మోడల్లో కడుతూ ఉంటారు. మీరు కూడా అలా కడతారా అనేది అడుగుతారు బ్యాంకర్స్. లేదు అలా కట్టము, ఇయర్లీ వన్స్ అనుకోండి. అప్పుడు మీకు ఆదాయం ఎంత, మీరు ఎలా కడతారు, మీ ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఇవన్నీ అడిగిన తర్వాతనే 1,00,000 ప్రశ్నలు వేసిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయితే అప్పుడు మీకు బంగారం మీద రుణాలు ఇస్తారు. ఈ రుణాలకు కూడా ఎలా ఇస్తారు? 2.5 లక్షల రూపాయల వరకు మాత్రమే మీకు రుణం ఇస్తారు. ఎలా? 2.5 లక్షల వరకు మీరు పెట్టేటువంటి బంగారం 2.5 లక్షల లోపల అయితే కనుక మీరు తీసుకున్న రుణం దాంట్లో 85% ఇస్తారు. వాల్యూ కట్టి, మీ బంగారానికి సంబంధించినటువంటి వాల్యూ కట్టి దాంట్లో 85% మీకు రుణం ఇస్తారు. మ్యాక్సిమం ఎంత? 2,50,000. ఈ 2,50,000 దాటిన తర్వాత ఐటీ రిటర్న్స్ అడుగుతారు. ఐటీ రిటర్న్స్ మీరు సమర్పించినప్పటికీ మీకు 2,50,000 నుంచి 5 లక్షల వరకు ఈ పరిమితి లోబడి మీకు ఎంత పర్సెంట్ ఇస్తారు? 80% ఇస్తారు. మీ మొత్తం గోల్డ్ పెట్టిన దాంట్లో వాల్యూలో 80% ఇస్తారు. ఆ 80% కూడా 5 లక్షలకు మించి ఉండకూడదు మీరు తీసుకున్నటువంటి లోను. ఇక 5 లక్షలకు పైబడి మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ అప్పులు, ఆదాయం, ఎవ్రీథింగ్ మీరు చూపించాల్సిందే. ఎలక్షన్స్లో పోటీ చేసేటప్పుడు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ చూపిస్తారు మొత్తం ఆదాయం, అప్పులు, ఇవన్నీ. అలా మీరు ఖచ్చితంగా చూపిస్తే 5 లక్షలకు పైబడి మీరు లోన్ తీసుకోవాలంటే బంగారం పెట్టి మీరు మొత్తం చూపించాలి. ఆదాయము, అప్పులు, ఎవ్రీథింగ్ చూపించి మీకు మళ్ళీ రీపేమెంట్ కెపాసిటీ ఉందా లేదా అని చెప్పి అంచనా వేసుకున్న తర్వాత ఇస్తారు. అప్పుడు ఎలా ఇస్తారు? 5 లక్షలు పైబడి మీరు పెట్టినట్టు బంగారంలో 75% మాత్రం ఇస్తారు. 75% మీరు పెట్టిన బంగారం విలువలో 75% ఇస్తారు. ఇది నిబంధన. ఇది పినాకిల్ సాఫ్ట్వేర్లో పొందుపరిచారు. ఈ పినాకిల్ సాఫ్ట్వేర్ త్వరలో అన్ని బ్యాంకులకు రాబోతుంది. సరే, ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ మరి జాతీయ బ్యాంకులకు పెట్టింది, అలాగే ప్రైవేట్ బ్యాంకులకు కూడా పెట్టింది. బ్యాంకుల వరకు ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది చాలా సీరియస్గా. మరి మణిపురం లాంటి ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి కదా, వీటి సంగతి ఏంటి? వీటి మీద పర్యవేక్షణ ఉంటుందా అని అంటే, జాతీయ బ్యాంకులు లేదంటే ప్రైవేట్ బ్యాంకుల మీద ఉన్నంత పర్యవేక్షణ ఆర్బీఐ మిగతా ఫైనాన్స్ సంస్థల మీద చెయ్యవు. అంటే ఇప్పుడు రాబోయే రోజులు ఏం జరుగుతుంది? ఇక్కడ 1,00,000 కారణాలు ఉన్నాయి కాబట్టి బ్యాంకుల్లో బంగారం పెట్టి రుణాలు తీసుకోవడానికి
ప్రైవేట్ ఫైనాన్స్ వైపు వెళ్ళిపోతాయి. అప్పుడు ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు లాభపడతారు. ప్రైవేట్ ఫైనాన్స్లో గోల్డ్ లోన్లు పెరిగిపోతూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రైవేట్ ఫైనాన్స్ వైపే ఎక్కువ మంది వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఇన్ని 1,00,000 కారణాలు పెట్టారు కాబట్టి బంగారం మీద, ఎవరు బ్యాంకుల్లో. ఇదంతా ఒక పరిణామం అయితే, ఒకవేళ బంగారం అమాంతం పడిపోతే అప్పుడు పరిస్థితి ఏంది? బ్యాంకులు దివాళా తీస్తాయి అనేది ఆర్బీఐ భావిస్తుంది. దానికి కారణం ఏంది? ఇప్పుడేమో బంగారం అమాంతం పెరిగిపోయింది. ఈ పెరిగిపోయినటువంటి రేటు ప్రకారం బ్యాంకులు కనుక రుణాలు ఇస్తే ఇప్పుడిగా అకస్మాత్తుగా బంగారం రేటు పడిపోతే అప్పుడు బ్యాంకుల పరిస్థితి ఏంటి అనే దాని మీద ఆర్బీఐ ఈ గైడ్లైన్స్ అన్నింటినీ ఫ్రేమ్ చేసి పినాకిల్ సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పి దాంట్లో పొందుపరిచారని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఆర్బీఐ కూడా అనుమానిస్తుంది బంగారం రేటు ఎప్పుడైనా సరే హఠాత్తుగా పడిపోయే అవకాశం ఉంది అని. అందుకే 2.5 లక్ష లోపు అయితే 85%, 5 లక్షల లోపు అయితే 80%, 5 లక్షల పైన అయితే కనుక 75% మాత్రమే లోన్లు ఇవ్వడానికి బ్యాంకు నిర్దేశించింది. ఆర్బీఐ నిర్దేశించిన గైడ్లైన్స్ని బ్యాంకులు పాటిస్తున్నాయి. ఈ జాగ్రత్తలన్నీ ఎందుకు పాటిస్తున్నాయి అని అంటే, బంగారం హఠాత్తుగా యుద్ధ పరిణామం ఇవన్నీ చక్కబడితే సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కసారిగా పడిపోయింది అనుకోండి బంగారం రేటు, బ్యాంకులు భారీగా నష్టపోయి దివాళా తీసేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రిజిస్ట్రేషన్స్ ఇలా పెట్టామని చెప్పి చెప్తున్నారు. ఒకటి. సెకండ్ వర్షన్ ఏంటంటే, చాలామంది బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు లేదంటే అవినీతి పరులు వీళ్ళు బంగారాన్ని కొని బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి దాన్ని మళ్ళా రుణం తీసుకుంటున్నారు. ఇది ఇబ్బందికరమైన పరిస్థితి బ్యాంకులకి అనేది కూడా ఒక కారణం. అయితే ఈ మొత్తం రిస్ట్రిక్షన్స్ కారణంగా బాగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరంటే పేద మధ్యతరగతి. సాధారణంగా ఆభరణాలని బ్యాంకుల్లో పెట్టి ఇమీడియట్గా లోన్ తీసుకునే ఎవరంటే పేద మధ్యతరగతి వర్గాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు 100కి 60 నుంచి 70 మంది రిటర్న్స్ చేయరు. ఆదాయపు పన్ను పరిధిలోకి చాలామంది లేరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? 2.5 లక్షల పైన లోన్ తీసుకోవాలనుకున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ 2.5 లక్షలు అంటే 2 తులాల బంగారం పెడితే 2.5 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. 2 తులాల బంగారం అనేది జనరల్గా ఉంటుంది పేద మధ్యతరగతి వర్గాల దగ్గర. మరి ఏదైనా అవసరాలకు పోయి బ్యాంకులో పోయి రుణం తీసుకోవాలంటే రిటర్న్స్ అడిగితే ఆ రిటర్న్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి వీళ్ళు? ఇది సమస్య. వీళ్ళు ఏం చేస్తారు? అప్పుడు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు అత్యధిక వడ్డీ వేసి ఈ మధ్యతరగతిని కాస్త పేదలుగా తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ తిరిగి కట్టేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి బహుశా నరేంద్ర మోడీ గారు లేదంటే ఆర్బీఐ తీసుకొస్తున్నటువంటి ఈ నిబంధనలు పేద మధ్యతరగతి వర్గాలకి ఇబ్బంది పెట్టేటువంటి మార్గదర్శకాలుగా కనిపించవచ్చు. కానీ ఈ నిబంధనలు లేకపోతే కనుక బడాబాబులు, బ్లాక్ మనీ హోల్డర్స్, నల్లదొరలు కేజీలు బంగారం కొని ఆ బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి రుణం తీసుకొని ఎగ్గొట్టేటువంటి బాపత కూడా చాలామంది ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం బంగారానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. పైగా ముందు చూపు విజన్, రాబోయేటువంటి రోజుల్లో బంగారాన్ని వెలికి తీసేటువంటి గనులు భారతదేశంలోనే అనేకం వస్తూ ఉన్నాయి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లోనే జొన్నగిరి అనేటువంటి ప్రాంతంలో కర్నూలు జిల్లాలో ఇప్పుడు ఒక గని, బంగారపు గని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే దాన్ని ఆల్రెడీ ప్రారంభిస్తున్నారు. సో ఇలాంటివి బంగారపు గనులు భారతదేశంలో చాలా ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఈ బంగారాన్ని వెలికితీసేటువంటి గనుల్లో ఉత్పత్తి కనుక పెరిగితే అప్పుడు ఆటోమేటిక్గా బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది. అది తగ్గితే అప్పుడు ఏమవుతాయి? ఆ బ్యాంకులు ఇప్పుడిగా రుణాలు ఇస్తే దివాళా తీస్తాయి. బహుశా ఆ కారణం చేతి కూడా ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టి ఉండొచ్చు అని చెప్పి ఆర్థిక నిపుణులు భావిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో మరి ఈ నిబంధనలు బంగారాన్ని నిలువరిస్తాయా? బంగారాన్ని కొనుగోలు చేయకుండా ఆపగలవా?